Hello guys, in this video we are talking about gender sensation, all important questions. ఈ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ దిస్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్ అన్ అకౌంట్ ఆఫ్ ద చేంజింగ్ రోల్ ఆఫ్ ఉమెన్ త్రూ ఏజెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా. సో ఈ క్వశ్చన్స్ యాక్చువల్గా ఈ పీడిఎఫ్లో అంటే ఈ బుక్లో 3 క్వశ్చన్స్గా డివైడ్ చేసి ఇచ్చారు. సో అవన్నీ కలిసి మనం ఒక్క క్వశ్చన్కి 3 ఆన్సర్స్ ఇచ్చారనమాట. అవన్నీ మనం ఒకే ఆన్సర్లో రాయాలి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ నౌ. సో క్వశ్చన్ మీనింగ్ ఏంటి అంటే డేస్ చేంజ్ అవుతున్న కొద్దీ ఉమెన్ రోల్ అనేది ఎలా చేంజ్ అవుతూ వస్తుంది మన ఇండియాలో. స్పెషల్లీ మన ఇండియా దానికి ఏం స్పెషల్ రిఫరెన్సెస్ తీసుకొచ్చింది, గవర్నమెంట్ ఏం రిఫరెన్సెస్ ఎక్కువ తీసుకొచ్చింది అని ఈ క్వశ్చన్లో మనం మాట్లాడుకుందాం అనమాట. ఇండియన్ సొసైటీ ఈజ్ ఏ ప్యాట్రియార్చల్ వన్. ప్యాట్రియార్చల్ అంటే ఇక్కడ మీనింగ్ ఫాదర్ రూల్ చేసే ఫ్యామిలీ అనమాట. ఏ ఫ్యామిలీ అయినా ఫాదర్ రూల్ కానీ ఒక అబ్బాయి రూల్ ఉండటం దాన్ని ప్యాట్రియార్చల్ వన్ అని అంటాం అనమాట. సో ఇండియన్ సొసైటీలో మోస్ట్లీ అన్ని ఫ్యామిలీస్లో ఫాదర్ రూల్సే ఉండేటివి అప్పటి కాలంలో. It is a male-dominated society. As I said, it is a male-dominated society. Has such a status of women in the society is always secondary or subordinate. సో అప్పట్లో ఉమెన్కి తక్కువ ప్రయారిటీ ఉండేది. తనని సెకండరీగా అంటే ఫస్ట్ ఆప్షన్ చాయిస్ అనేది తనకి ఎప్పుడు తనని ఫస్ట్ చాయిస్ లెక్క చూసేవాళ్ళు కాదు. తనని ఒక ఆప్షన్ లాగే మరి సెకండ్ ఆప్షన్ లాగా చూసేవాళ్ళు అనమాట. ఫర్దర్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ వేరీడ్ విత్ క్యాస్ట్, రిలీజియన్, కల్చర్, రీజన్ అండ్ సో ఆన్. సో దాని తర్వాత స్టేటస్ ఆఫ్ ఉమెన్ కానీ క్యాస్ట్ ఇవన్నీ చేంజ్ అవుతూ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ రిగార్డింగ్ మ్యారేజ్, డీసెన్స్, సిటిజన్స్, ప్రాపర్టీ ఎక్సెట్రా ఆర్ ఓరియంటెడ్ టువర్డ్స్ మెన్ బట్ నాట్ ఉమెన్. సో ఇట్లా మ్యారేజ్కి సంబంధించింది కానీ రెసిడెన్సీ, ప్రాపర్టీ ఇవి మ్యాక్సిమం ఇవన్నీ ఎట్లా అంటే బాయ్స్కి తగ్గట్టే ఉంటాయన్నమాట. ఉమెన్కి తగ్గట్టు ఏవి ఓరియంట్ చేసి లేవు. అగేన్స్ట్ దిస్ బ్యాక్గ్రౌండ్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ వేరియస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ త్రూ ఏజెస్. సో ఎలా చేంజ్ అవుతూ వస్తుంది ఏ ఏజెస్ నుంచి అని చూద్దాం ఇప్పుడు. స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఏషియంట్ ఇండియా. ఇది ఎర్లీ వేదిక్ పీరియడ్ 1500 to 900 BC. ఉమెన్కి చాలా ప్రయారిటీ అనేది ఇచ్చారు. చాలా అంటే కొంచెం అట్లీస్ట్ కంపేర్ టు అదర్ పీరియడ్స్ ఈ పీరియడ్లో ఉమెన్కి ప్రయారిటీ అనేది పెరిగింది. బికాజ్ ఇది 1500 to 900 BC. మనం తర్వాత చూసుకుంటే లేటర్ వేదిక్ పీరియడ్లో 900 to 500 BC అంటే ఇంకా చాలా పూర్వకాలంలో తక్కువ ప్రియారిటీ ఉండేది. కంపేర్ టు దాట్ ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్యాట్రియార్చల్ ఫ్యామిలీ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ సోషల్ స్ట్రక్చర్. ఫాదర్ ఆర్ ద ఎల్డెస్ట్ మేల్ మెంబర్ వాజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అప్పట్లో ఫాదర్ కానీ లేకపోతే ఎల్డెస్ట్ మేల్ మెంబర్ ఎవరైతే ఉంటారో పెద్ద కొడుకు వాళ్ళే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉండేవాళ్ళు తప్పించి డాటర్స్ని ఎక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పెట్టలేదు. త్రూ సబార్డినేట్ టు ద హస్బెండ్ ద వైఫ్ ఆక్యుపైడ్ ఎ రెస్పెక్టబుల్ పొజిషన్ ఇన్ ద సొసైటీ. ఇన్ఫ్యాక్ట్ షీ వాజ్ ద క్వీన్ ఆఫ్ ద హౌస్. ద స్టాండర్డ్ ఆఫ్ ఫీమేల్ మొరాలిటీ వాజ్ వెరీ హై. Palandrary was not known. Child marriages, sati and widow remarriage were unknown. Both dowries and bride prices were prevalent. There was certain norm to the system. The women enjoyed a certain amount of freedom in choosing their husband. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఉమెన్కి క్వీన్ ఆఫ్ హౌస్ అని పేరు కానీ కొంచెం తనకి రెస్పెక్ట్ కానీ ఇచ్చేవాళ్ళు. అండ్ తనకి ఫ్రీడమ్ ఉండేదన్నమాట. పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకోవాలి అనే ఒక చాయిస్ అనేది ఇచ్చేవాళ్ళు. దెర్ వాజ్ నో సెక్యులేషన్ ఆఫ్ ఉమెన్. దే యూస్ టు participate with their husbands not only in all religious rituals but also in social gatherings. They were educated. Some of the wise Alpala, Vishwara, Gosha or even composed Vedic hymns. Intermarriages exist. They had access to Sabha. ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఉమెన్ హస్బెండ్స్తో పాటు ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ ఫంక్షన్స్కి అవిటికి కూడా వెళ్ళడం జరిగింది. అండ్ సభాస్ ఉంటాయి కదా మనకి, సభాస్లో కూడా వాళ్ళకి యాక్సెస్ అనేది ఇచ్చారనమాట. అండ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కూడా ఎగ్జిస్ట్లోనే ఉన్నాయి. లేటర్ వేదిక్ పీరియడ్లో చూస్తే 900 to 500 BC. డ్యూరింగ్ ద లేటర్ వేదిక్ పీరియడ్ ద పొజిషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద సొసైటీ వాజ్ డెలోరేట్. ఇక్కడ ఈ వర్డ్ ఏంటి అంటే వర్డ్స్గా ఉంది అనమాట. కంపేర్ టు ఎర్లీ వేదిక్ పీరియడ్తో కంపేర్ చేస్తే లేటర్ వేదిక్ పీరియడ్ అనేది వర్డ్స్గా ఉంది. దే హ్యాడ్ నో యాక్సెస్ టు సభ. సో అసలు సభకి అనేటికి యాక్సెసే ఉండలేదు. చైల్డ్ మ్యారేజెస్ అండ్ సతీ కేమ్ ఇన్ టు ప్రాక్టీసెస్. సో చైల్డ్ మ్యారేజ్ కానీ అలా సతీ అండ్ కేమ్ ఇన్ టు ప్రాక్టీసెస్. చైల్డ్ మ్యారేజెస్ అంటే మీ అందరికీ తెలుసు చిన్నపిల్లలు ఉన్నప్పుడు. సో దిస్ వాజ్ ఈ టైంలో అప్పుడు స్టార్ట్ అవ్వడం జరిగాయి అనమాట. ఉమెన్ హ్యాడ్ నో ప్రాపర్టీ రైట్. ఉమెన్కి ప్రాపర్టీ రైట్ అనేది లేదు. ద బర్త్ ఆఫ్ డాటర్ వాజ్ కన్సిడర్డ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ మిసరీ. Submissive wife with her mouth shut and dying after the husband was idle. However, some women like Gargi and Maitreyi were highly educated. They even practiced in philosophical debates at royal courts. Dowries were prevalent and bride prices were took down with this favor. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో లేటర్ వేదిక్ పీరియడ్లో ఉమెన్కి చాలా వర్స్ సిచ్యువేషన్ ఉండేది, విచ్ వర్ వెరీ బ్యాడ్ కంపేర్డ్ విత్ ఎర్లీ వేదిక్ పీరియడ్. Next, subsequent period. Even after the Vedic period, there is no change in position of women. Ramayana illustrates the ideal of womanhood. In Mahabharata, in the character of Draupadi was depicted that husband is wife's god, being is her sole refuge.
Even during the period of Puranas and Dharmashastras, there were no change in the position of women. The Smritikaras, especially Manu, denied freedom to women. He advocated Stridhana. He gave importance to protection and care of women than freedom. According to him, a woman has to be under the care of her father during childhood, under her husband after the marriage, and her son at old age. Such as seculations of men care into practices, education was totally denied to women. సో దాని తర్వాత సబ్సిక్వెంట్ పీరియడ్ దానికంటే ఇంకా యాజ్ ఇక్కడ లేటర్ వేదిక్ పీరియడ్ తర్వాత కూడా ఇంకా అప్పుడు రామాయణం ఉన్న టైంలో ఏమైంది, ఉమెన్కి అసలు ప్రియారిటీ అనేది ఇచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ మను అయిన ఇక్కడ మను కానీ స్మృతికాస్ కానీ వీళ్ళందరూ ఏం చేసేవారంటే ఉమెన్కి ఫ్రీడమ్ అనేది అవసరం లేదు. బట్ వాళ్ళు ఏం అనుకునే వాళ్ళంటే ఉమెన్కి కేర్ ఉంటే చాలు, ఫ్రీడమ్ అవసరం లేదు అని. అండ్ ఇక్కడ అకార్డింగ్ టు హిమ్, ఆయన ప్రకారం ఉమెన్ అనేది చిన్నప్పుడు వాళ్ళ డాడీ కంట్రోల్లో ఉండాలి, ఆయన కేర్ చేయాలి. అండ్ పెద్దగా అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ హస్బెండ్ కంట్రోల్లో ఉండాలి. అండ్ ముసలి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళ సన్ కంట్రోల్లో ఉండాలి. సో ఇట్లా అకార్డింగ్ టు హిమ్ వాళ్ళ పర్స్పెక్షన్ అలా ఉండేది అనమాట. అండ్ అప్పట్లో ఉమెన్కి ఎడ్యుకేషన్ అని కూడా లేదు. ఎడ్యుకేషన్ అసలు ఎందుకు ఆడవాళ్ళకి ఎడ్యుకేషన్ అని చూసేవారు. హౌఎవర్ బుద్ధ ప్రీచ్డ్ అండ్ ప్రాక్టీసెస్ జెండర్ ఈక్వాలిటీ. హి అడ్మిటెడ్ ఉమెన్ టు బుద్ధిస్ట్ సంఘ. His effort of gender equality are short-lived and there was no change in the position of women in ancient India. In spite of that, the Smritikaras emphasized that due to respect should be given to women. Manu says, where women are well honored, there the god rejoice. సో దాని తర్వాత హౌఎవర్ బుద్ధ జెండర్ ఈక్వాలిటీ అనేది తీసుకొచ్చారు. అందరూ సమానమని తీసుకొచ్చినప్పటికీ అక్కడక్కడ టైమ్స్లో, ఏషియన్ టైమ్స్లో ఇంకా జెండర్ ఈక్వాలిటీ అనేది ఏం చేంజ్ చూపలేదు. నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ మిడివల్ ఇండియా. ఇది 1206 నుంచి 1757 AD మధ్యలో ఉంది. ఇండియా వాజ్ రూల్డ్ బై ద ముస్లిమ్స్. ఈ టైంలో ముస్లిమ్స్ రూల్ చేశారనమాట ఇండియాని, నిజామ్స్ కానీ అలా. ద ఇస్లామిక్ లా ఈజ్ మోర్ స్ట్రిక్టెంట్ అగేన్స్ట్ ద ఉమెన్ దెన్ ద హిందూ ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్. డ్యూరింగ్ ద మిడివల్ పీరియడ్ ద పొజిషన్ ఆఫ్ ఉమెన్ వాజ్ ఫర్దర్ డిట్రాయిటెడ్. సో ఈ ముస్లిమ్స్ పీరియడ్లో మన హిందూ ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ కంటే ఎక్కువ దారుణంగా చూసేవాళ్ళు అనమాట ఇస్లామిక్ వాళ్ళు. బికాస్ వాళ్ళ ట్రెడిషన్ అండ్ కస్టమ్స్ వేరే ఉంటాయి కంపేర్ టు హిందూ ట్రెడిషన్స్. ద పొజిషన్ ఆఫ్ ఉమెన్ వాజ్ ఫర్దర్ డిట్రాయిటెడ్. సో ఇంకా వర్డ్స్ ఉండేది. సత్య అండ్ చైల్డ్ మ్యారేజ్ వర్ ఇన్ వోగ్. విడో అండ్ రీమ్యారేజ్ వాజ్ ప్రోహిబిటెడ్. సో ఒకసారి ఆ అమ్మాయికి వారు ఎవరైనా తన హస్బెండ్ చనిపోతే మళ్ళీ రీమ్యారేజ్ చేసేది అది ప్రోహిబిట్ చేసేసారు. దాన్ని ఇంకా క్యాన్సల్ చేసేసారు. ఆమె అట్లాగే ఉండిపోవాలి ఎప్పటికీ, మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అని ప్రోహిబిట్ చేయడం జరిగింది ఈ పీరియడ్ ఆఫ్ టైంలో. కాస్ట్ లాస్ డామినేటెడ్ ద సొసైటీ. Mitaksara for the entire country and Daya Bhaga in Bengal reduced women to status of slaves. The Muslims brought Prudra system. Muslims women were confined to Zenana. The Rajput women observed Javahara when there is a great threat to their chastity and honor. The Devadasi system introduced in temple culture finally led to prostitution. సో ఈ టైంలో కూడా దేవదాసి కల్చర్ అనేది ప్రాస్టిట్యూషన్లోకి వెళ్ళడం జరిగింది. సో దిస్ ఇస్ హౌ హ్యాపెండ్. ఇక్కడ ఇన్ మిడ్ ఆఫ్ ఈ పీరియడ్లో ఇక్కడ 1206 నుంచి 1757 పీరియడ్లో ముస్లిమ్స్ అనేది ఇండియన్ రూల్ చేశారు. సో ముస్లిమ్స్ రూల్స్ ప్రకారం ఇంకా ఉమెన్స్కి కంపేర్ టు హిందూ రిలీజన్ అండ్ కస్టమ్స్ చాలా వర్డ్స్గా జరిగిందనమాట. చైల్డ్ మ్యారేజెస్ కానీ ఇంకా ఎక్కువ అయిపోవడము, మళ్ళీ రీమ్యారేజ్, విండో రీమ్యారేజెస్ అని తీసేయడము, ఇట్లా ఇవన్నీ జరిగాయి. ద భక్తి మూమెంట్ లెడ్ బై ద గ్రేట్ సైన్స్ లైక్ చైతన్య, కబీర్, నానక్, మీరాబాయ్ ఎక్సెట్రా brought some change in the position of women. It gave religious freedom to women. Pruda system was broken partially. Women used to attend harikathas, kirtana, bhajanas, dharmic utsavs, etc. The consent of the wife became a must. If a female wants to become sannyasi, they encouraged women to read religious books. There are number of women saints of Bhakti culture. The chief among them were Mirabai, Muktabai, Janabai, etc. Above all, 3 women rulers during this period. Raisa among the Muslim, Rudrama Devi among the Hindus were renowned. Their caliber has good rulers. The impact of Bhakti movement on women upliftment was short-lived. సో ఈ పీరియడ్లో యాజ్ ముస్లిమ్స్ ఎంటర్ అయిన తర్వాత ఈ భక్తి మూమెంట్ కూడా లెడ్ అవ్వడం స్టార్ట్ చేశారు. లైక్ ఉమెన్ రిలీజియస్ వైపు వెళ్ళడం కానీ, వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ రావడం కానీ, ఫ్రీడమ్ వచ్చినప్పుడు వాళ్ళు మ్యాక్సిమం కీర్తనాస్ కానీ హరికథాస్ విని స్టార్ట్ చేయడం. అండ్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో కొంతమంది మీరాబాయి, ముక్తాబాయి, జనాబాయి ఇలాంటి వాళ్ళు మెయిన్ రోల్గా చేసి లైక్ రుద్రమ్మదేవి ఉమెన్కి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ అనేది తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ బ్రిటిష్ ఇండియా. ఇది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు, ఆర్ బిఫోర్ ఇండిపెండెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. 1757 to 1947. The real work for the emancipation of women was started during the British rule. Influenced by Western thought and inspired by its ideal of rationalism, humanism, liberty and equality, etc. Some of the educated Indians, especially men, followed by women, started the movements for the liberation of women. To this movement,
The British government took number of measures in the form of legislation. The social religious reform movement of the 19th and 20th century, which Brahma Samaj, Arya Samaj, Ramakrishna Mission, etc., and the Christian missionaries took under number of measures for the upliftment of women, the social reformers wise. సో ఈ ఆఫ్టర్ ఇప్పుడు ఆఫ్టర్ ఉమెన్ మెడివల్ ఇండియన్ తర్వాత లైక్ 1757 తర్వాత మనకి బ్రిటిష్ ఇండియా అనేది వచ్చింది. బ్రిటిష్ వర్ రూలింగ్ దట్ ఎట్ అ టైమ్. సో బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడు దే వర్ వెరీ ఇన్స్పైర్డ్ బై ద వెస్టర్న్ కంట్రీ. సో వెస్టర్న్ కల్చర్ అండ్ థాట్ కస్టమ్స్ వాళ్ళ వెస్టర్న్ కల్చర్ని చాలా ఇన్స్పైర్ అయ్యి మెన్ కూడా కొంతమంది ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఓకే, ఉమెన్ కూడా ఒక ప్రియారిటీ ఇద్దాము అని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో చాలా మూమెంట్స్ అనేవి తీసుకురావడం జరిగింది. లైక్ 20th సెంచరీలో బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ ఇలాంటి ఎక్సెట్రా మిషన్స్ అన్నీ కూడా తీసుకొచ్చడం జరిగింది. విచ్ ఎంకరేజ్ అండ్ అప్లిఫ్ట్ ఉమెన్. అండ్ ఇక్కడ చూస్తే కందకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్ ఇన్ ఆంధ్ర, జ్యోతిబా గోవింద్ పూలే, సావిత్రిబాయి పూలే, పండిత్ రామాబాయి, మహాదేవ గోవింద్ రాండే ఎక్సెట్రా ఇన్ మహారాష్ట్ర, దయానంద సరస్వతి, ఎంకే గాంధీ, సిఎం మాలార్బాయ్ ఎక్సెట్రా ఇన్ గుజరాత్. సో దీస్ ఆర్ ద పీపుల్. ఈ వీళ్ళు ఉమెన్ని అప్లిఫ్ట్ చేయడానికి సహాయపడిన వాళ్ళు, ప్రోత్సహించిన వాళ్ళు అనమాట. ఒక్కొక్క స్టేట్లో ఆంధ్ర కానీ, మహారాష్ట్ర, గుజరాత్ కానీ. మేడం కామా, DK Karve, Vivekanand, Sarojini Naidu, and many national leaders thrived hard for the empowerment of women. Subhash Chandra Bose formed a women's organization called Mahila Rashtriya Sangha, which played a key role in freedom movement. సో సుభాష్ చంద్రబోస్ కానీ వీళ్ళు, సో ఇక్కడ వీళ్ళందరూ ఉమెన్ని అప్లిఫ్ట్ చేయడానికి ప్రయత్నించారు కదా. అండ్ సుభాష్ చంద్రబోస్ ఉమెన్కి ఒక ఆర్గనైజేషన్ అని ఫామ్ చేశాడు, విచ్ ఈస్ కాల్డ్ మహిళా రాష్ట్ర సంఘం అని. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేసింది. ఫర్దర్ ఇట్ ఈస్ నోట్ worth that large number of women took active part in the freedom struggle. The chief among them were Annie Besant, Sarojini Naidu, Kasturi Gandhi, Kasturba Gandhi, Arjuna Asif Ali, Madam Kama, Captain Lakshmi Saigal, etc. So this is about బ్రిటిష్ రూల్. బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడు ఉమెన్ స్టేటస్ ఇలా ఉండేది. ఓకే, హియర్ ఇక్కడ ఉమెన్ ఎలా చేంజ్ అయింది, వాళ్ళ రూల్ ఎలా చేంజ్ త్రూ ద ఏజెస్ అంటే 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఒకటి ఏషియన్ టైమ్స్, ఇంకొకటి మెడివల్ ఇండియా. ఏషియన్ టైమ్స్లో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్, సబ్స్టిట్యూట్ పీరియడ్. ఎర్లీ వేదిక్ పీరియడ్లో అంత కొంచెమైనా ఉమెన్కి ఫ్రీడమ్ అనేది ఉంది, లేటర్లో అసలు లేదు. అండ్ సబ్సిక్వెంట్ పీరియడ్లో కొంచెం కొంచెం అసలు ఉండేదే కాదనమాట. అండ్ మెడివల్ పీరియడ్లో ఇస్లామిక్ రూల్ అనేది ఉంది. సో ఇస్లామిక్ రూల్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ వర్డ్స్. కానీ అప్పట్లో కూడా కొన్ని మూమెంట్స్ స్టార్ట్ చేయడం కానీ, భక్తి కీర్తన వినడం వల్ల కొంతమంది మూమెంట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ లేటర్ మనకి బ్రిటిష్ రూల్ వచ్చింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద చేంజెస్ ఇన్ రూల్. నెక్స్ట్ దీంట్లో మన ఇండియా ఏం హెల్ప్ చేసింది, మన ఇండియా ఎలాంటి మెజర్స్ తీసుకుందో చూద్దాం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎన్విస్కేస్ దట్ ద ఫండమెంటల్ రైట్స్ ఇన్కార్పొరేటెడ్ in articles of 14, 15, 16 will be applicable to all, including women. Thus, women got equal status and freedom along with the men. Further, the government of India passed number of acts for the protection of women. గవర్నమెంట్ అనేది ఈక్వల్ రైట్ ఉండాలి మెన్ అండ్ ఉమెన్కి అని ఆర్టికల్స్ అనేవి పాస్ చేసింది. అందులో కొన్ని ఇవి ఇక్కడ ఇచ్చారు యాక్ట్స్. ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990 to facilitate the redressal for grievance of women. The act of providing for the appointment of National Commission for Women. The commission meets annually and examines all matters relating to safeguards and providing the act. In the Succession Act, the Intelligence Women. So these are all the acts. But మన గవర్నమెంట్ ఏమేమైతే యాక్ట్స్ ప్రొవైడ్ చేసింది అని, ఇట్ వాజ్ లైక్ 12 యాక్ట్స్ ఏమో ఉన్నట్టున్నాయి. యూ కెన్ రైట్ ఎనీ 5, దట్ ఈస్ ఎనఫ్. బికాస్ మీరు ఆల్రెడీ ముందు చేంజెస్ రోల్ రాస్తారు కాబట్టి టైం కూడా సఫిషియెంట్ ఉండాలి కాబట్టి ఇట్ ఈస్ ఎనఫ్. 5 ఏమైనా 5 యాక్ట్స్ రాయడం ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ రాయొచ్చు మీరు. ఈక్వల్ రెమ్యునరేషన్ అంటే ఈ అబ్బాయికి అమ్మాయికి ఆర్ ఉమెన్ మెన్కి ఈక్వల్ శాలరీ వర్క్లో ఈక్వల్గా ఉండాలని. చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రిక్ట్ యాక్ట్ కానీ ఇలాంటి ఒక 5 రాసిన ఇస్ మోర్ దెన్ ఎనఫ్. నెక్స్ట్ కన్క్లూజన్. ఆల్ దిస్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొవైడ్ లాట్ ఆఫ్ రైట్స్ టు ద ఉమెన్, బట్ inordinate delay in the disposals of cases, corruption among the officers concerned, and other factors, real justice remain has a dream. Anyhow, the social legislation not only awaken the women and also bring a change in the attitude of men. ఈ యాక్ట్స్ తీసుకొచ్చిన అవి జరగకపోయినా, లేకపోతే ఇలా కరప్షన్ కానీ, కేసెస్ డిస్పోజల్ కానీ ఇలా ఏం జరిగినప్పటికీ మా మెన్స్లో మార్పు అయితే కొంచెం యాటిట్యూడ్ అయితే చేంజ్ అయింది, వాళ్ళలో కూడా కొంచెం మార్పు అనేది వచ్చింది అని కన్క్లూజన్లో రాసింది. అండ్ దిస్ ఇస్ అబౌట్ చేంజింగ్ ద రోల్ ఆఫ్ ఉమెన్ త్రూ ద ఏజెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా. క్వశ్చన్. రైట్ అన్ ఎస్సే ఆన్ ద పొలిటిక్స్ ఆఫ్ జెండర్ అండ్ వర్క్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. Laws regulating work. To put an end to the anomalies of the traditional working conditions of the genders, the government of India passed number of acts. The chief among them are here జెండర్ అండ్ వర్క్కి గవర్నమెంట్ ఎన్ని రూల్స్ పాస్ చేసినప్పటికీ అందులో కొన్ని యాక్ట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు.
The Minimum Wage Act of 1948, the act fixed minimum wages for the workers in certain employment. వర్కర్స్కి మినిమం వేజెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ద ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ ఆఫ్ 1976, ఇది యాక్చువల్గా మనకి ఇప్పటిదాకా ప్రీవియస్గా చెప్పిన ఉమెన్ చేంజెస్ రోల్ ఆఫ్ అందులో కూడా ఈ యాక్ట్ అనేది ఇచ్చారు. సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. ఇందులో రెండిట్లో రాయండి ఇన్ కేస్ సేమ్ క్వశ్చన్స్, రెండు క్వశ్చన్స్ వస్తాయి. The act put an end to the disparity of wages between men and women. It provides for the payment of equal remuneration to the men and women. So men and women కి ఈక్వల్ రెమ్యునరేషన్ ఆర్ వర్క్ వేజ్ ఏదైనా శాలరీ ఇవ్వడానికి ప్రొవైడ్ చేయడానికి ఈ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ద చైల్డ్ లేబర్ రెగ్యులేషన్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ ఆఫ్ 1986, ఇది చైల్డ్ లేబర్ యాక్ట్. The act prohibited an employment of children below 14 years of age in certain conditions of work. Further, may laws were enacted to safeguard the interest of the workers regarding the safety, health, wages, insurance, provident fund, etc. Above all, they provided rights to the workers, including to strike to get their demands cancelled. So, as everybody knows, 14 below ఉన్న వాళ్ళు చిల్డ్రన్ వర్క్ చేయడానికి వీలుండదు. దట్ ఈస్ కాల్డ్ చైల్డ్ లేబర్ యాక్ట్. వర్క్ అండ్ లా. The law are so far so good for the workers working in the organized sector కదా. సో ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి లా ఎప్పటికీ మంచిగానే పనిచేస్తుంది. బట్ కొన్ని అన్ఆర్గనైజ్ సెక్టార్స్ ఉంటాయి, వాటికి లా అనేది వాళ్ళు గవర్నమెంట్ కానీ లాస్ని పట్టించుకోకుండా చేస్తారు. బట్ ఫర్ ఉమెన్ వర్కింగ్ మెయిన్లీ ఇన్ అన్ఆర్గనైజ్ సెక్టర్ అండ్ హ్యాస్ హోమ్ మేకర్స్, దెర్ ఆర్ నో లాస్ రిగార్డింగ్ దర్ వేజెస్, అవర్స్ ఆఫ్ వర్కింగ్ అండ్ రైట్స్. సో ఇట్లా అన్ఆర్గనైజ్ సెక్టర్ యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, హోమ్ మేకర్స్ కానీ వీళ్ళకి వేజెస్ కానీ ఇంత హవరే పని చేయాలని ఏ రైట్ ఏ లా కూడా ఉండదు. ఇన్ రూరల్ ఏరియాస్ ద ఉమెన్ ఎంప్లాయిడ్ ఇన్ ఫార్మింగ్ ఆర్ గెట్ లెస్ వేజెస్ దెన్ ద మెన్ కదా. ఉమెన్ ఏం చేస్తారు, చుట్టుపక్కల ఉన్న పొలాలకు వెళ్తారు, నాట్లేయడం కానీ అట్లా వెళ్తారు కదా, వాళ్ళకి తక్కువ వేజెస్ వస్తాయి కంపేర్డ్ టు మెన్. ఇన్ ఫ్యాక్ట్ ద డొమెస్టిక్ వర్క్ డన్ బై ద ఉమెన్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ హ్యాస్ ద టర్మ్స్ ఆఫ్ మనీ కదా. ఉమెన్ చేసే పని ఏదైతే చిన్న చిన్న పనులు ఉంటాయో దాన్ని మనీ లైక్ వాళ్ళు మనీ అన్నీ ఇప్పుడు ఇంట్లో చేసే పని వాళ్ళు మనీ తీసుకొని చేస్తున్నారో అలా ఉండదు కదా. దే డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ మనీ. మోర్ ఓవర్ దర్ సర్వీస్ ఆర్ డిజగ్నేటెడ్ హ్యాస్ డ్యూటీ. వాళ్ళ సర్వీస్ని మనం వాళ్ళ డ్యూటీ ఇది నీ పని అని చెప్పేస్తున్నాం. ఈవెన్ ద చైల్డ్ లేబర్ యాక్ట్ రీనేమ్డ్ హ్యాస్ ఎ మిత్. చైల్డ్ లేబర్ యాక్ట్ని కూడా వాళ్ళు మిత్గా మార్చడం జరుగుతుంది ఇప్పుడు ఈ రోజులలో. సిన్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 14 ఆర్ వర్కింగ్ హ్యాస్ సర్వెంట్స్ ఇన్ ద హౌసెస్ ఆఫ్ అదర్స్ ఫర్ లైవ్హుడ్. మోర్ ఓవర్ దే ఆల్సో వర్క్ ఇన్ దేర్ హౌసెస్ కదా. ఇప్పుడు 14 ఇయర్స్ చిల్డ్రన్ ఉన్నవాళ్ళు వేరే పనులకి వెళ్ళకపోవడమే కాకుండా వేరే వాళ్ళ ఇంట్లో పని మనుషులక్క కూడా పోతున్నారు అండ్ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఇప్పుడు చైల్డ్ లేబర్ యాక్ట్ తెచ్చి దానిలో ఏం లాభం ఉంది. దిస్ ఆర్ ఆల్ ద యాక్ట్స్ ప్రొవైడెడ్ ఫర్ ద పొలిటికల్స్ ఆఫ్ జెండర్ అండ్ వర్క్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డిస్కస్ ద రిలేషన్షిప్ ఆఫ్ జెండర్ అండ్ పవర్. హియర్ జెండర్ అండ్ పవర్ అంటే జెండర్ విచ్ ఇస్ మెన్ అండ్ ఉమెన్ అండ్ వాళ్ళిద్దరికి పవర్. This very important question. The relation between gender and power is based on hierarchy and the traditional gender roles. It implies three important factors. Inequality between men and women are the most important factors that determine the distribution of power. So men and women ki equality అనేది ఉండదు, అంటే అన్ని ఆస్పెక్ట్స్లో ఉండదు. దట్ మైట్ బి ఇన్ఈక్వాలిటీ. సో ఈ పవర్ అనేది ఇద్దరికి ఒకే రకంగా సమానంగా డిటర్మైన్ చేయలేం కదా. సో డిస్ట్రిబ్యూషన్ అంటే వాళ్ళిద్దరికి డిస్ట్రిబ్యూట్ చేసేది రెండు వేరే వేరేగా ఉంటుంది. ఇట్ మైట్ బి ఇన్ఈక్వల్. సో దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి, జెండర్ రిలేషన్స్ ఆర్ పవర్ రిలేషన్స్. హిస్టారికల్లీ దే ప్లేడ్ డిఫరెంట్ రోల్స్ ఇన్ విచ్ ఉమెన్ ఆర్ డినైడ్ ఫ్రీడమ్, యాక్సెస్, కంట్రోల్ ఓవర్ రిసోర్సెస్ అండ్ డిసిజన్ మేకింగ్. దిస్ అన్జస్ట్ రిలేషన్ షుడ్ స్టూడ్ యాజ్ అ బేరియర్ టు జెండర్ ఈక్వాలిటీ. సో పవర్ అని మాట్లాడుకోగానే ఉమెన్కి తక్కువ పవర్ ఉంటుంది. ఎందుకు, ఎలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఫ్రీడమ్ అనేది డినై చేశారు అంటే ఉండదు అందరికీ. అండ్ యాక్సెస్ ఉండదు, కొంతమందికి ఏం చేయాలన్నా పర్మిషన్ కావాలి కదా. కంట్రోల్ ఓవర్ రిసోర్సెస్ కానీ వాళ్ళకు వాళ్ళే డిసిషన్ తీసుకోలేరు. సో దిస్ ఈజ్ వాట్ కాల్ అన్నిటికీ జెండర్ అనేది ఒక బేరియర్, అంటే అదొక అడ్డులాగా ఉండిపోతుంది అనమాట, ఈవెన్ ఫర్ ద పవర్కి కూడా. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారు, జెండర్ రిలేషన్స్ ఆర్ పవర్ రిలేషన్స్ అంటున్నారు. Further, gender inequalities intersect with other social divisions such as caste, religion, group, etc. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటున్నారు, ఫర్దర్ జెండర్ ఇన్ఈక్వాలిటీస్. మళ్ళీ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఎలాంటి సందర్భాల్లో ఉంటుంది, కాస్ట్ కానీ రిలీజియస్ కానీ సోషల్ డివిజన్స్ పరంగా సొసైటీ పరంగా వేరేగా కూడా ఉంటుంది. సో దిస్ ఆర్ ద త్రీ మెయిన్ ఫ్యాక్టర్స్ బిట్వీన్ జెండర్ అండ్ పవర్. ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ బై మెన్ ఓవర్ ఉమెన్.
There are two spheres of social life in which men has group exercise power over women. They are private sphere and public sphere. మెన్కి ఎక్కువ పవర్ ఉండే చోట్లు ఏవైతే ఉంటాయో అవి టూ టైప్స్ ఉంటాయి కంపేర్ టు ఉమెన్. దేవర్ టూ టైప్స్. ఏంటి అవి? ప్రైవేట్ స్పియర్, పబ్లిక్ స్పియర్. ప్రైవేట్ స్పియర్ అంటే ఏంటి? ఇక్కడ ఇట్ రిఫర్స్ టు ద ఇంటర్నల్ వరల్డ్, ద ఫ్యామిలీ అండ్ డొమెస్టిక్ వర్క్, రిప్రొడక్షన్ అండ్ చైల్డ్ కేర్ ఎక్సెట్రా. సో ఇది ప్రైవేట్ స్పియర్. ఏది? ఇంటర్నల్ వరల్డ్ లోపల అనమాట. ఫ్యామిలీ కానీ చిన్న చిన్న ఇంట్లో పనులు, రిప్రొడక్షన్ అండ్ చైల్డ్ కేర్, ఇవన్నీ ఉమెన్ చేసేటివి. పబ్లిక్ స్పియర్ రిఫర్స్ టు ద ఎక్స్టర్నల్ వరల్డ్, ఈ హోల్డింగ్ హై ఆఫీసెస్ ఇన్ ద స్టేట్స్ సచ్ యాజ్ ఐఏఎస్, ఐపీఎస్ ఎక్సెట్రా. సో ఇవన్నీ పబ్లిక్ స్పియర్. Basing on the gender roles, men and women were brought up in such a way that women are limited to private sphere and men are limited to public sphere. సో ఇక్కడ ఉమెన్ అనేది ప్రైవేట్ స్పియర్కి లిమిట్గా ఉంటుంది, మెన్ అనేవాళ్ళు పబ్లిక్ స్పియర్కి లిమిటెడ్గా ఉంటుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ స్పియర్స్ ఇస్ దట్ రిసోర్సెస్ సచ్ యాజ్ ఎడ్యుకేషన్, ప్రాపర్టీ, టెక్నాలజీ, డిసిషన్ మేకింగ్ ఆర్ అవైలబుల్ టు మెన్ వైల్ ద డినైడ్ టు ఉమెన్. ఇవన్నిటికీ కారణాలు ఏంటి? మెన్కి ప్రియారిటీ ఎక్కువ ఉండి అండ్ ఉమెన్ని డినై చేస్తారు, అంటే ఉమెన్కి వద్దు అని ఆపేస్తారు అనమాట. దీస్ ఆర్ ద రీజన్స్ వై ఇట్ హ్యావ్ బిన్ హ్యాపెనింగ్. నెక్స్ట్, రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్, నెంబర్ ఆఫ్ మెజర్స్ వర్ టేకెన్ బై ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ దేర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. The Indian Constitution provide equal rights and equal opportunities in walk of life along with men, has result women and competing with men in public sphere also. సో ఇప్పటిదాకా ఏం మాట్లాడుకున్నాం? ఓన్లీ పబ్లిక్ స్పేర్లో మెన్ మాత్రమే ఎక్కువ ఆధిక్యం చూపిస్తున్నారు అన్నాం. కానీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏమైంది? ఆఫ్టర్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ కూడా పబ్లిక్ స్పేర్లో ఏమంటారు చేయడం జరుగుతుంది, కంపీట్ చేయడం జరుగుతుంది, వాళ్ళతో తగ్గట్టు పోటీగా చేయడం జరుగుతుంది. ఈవెన్ వైల్ చూసింగ్ ద పబ్లిక్ లైఫ్ ఆర్ ద కెరియర్, ఉమెన్ చూసెస్ ద జాబ్స్ దట్ సూట్ దర్ ఫిజికల్ అండ్ మెంటల్ అబిలిటీస్ కదా. ఇప్పుడు ఉమెన్ ఏం చేస్తున్నారు? వాళ్ళకి తగ్గ మెంటల్ అబిలిటీ అండ్ ఫిజికల్ అబిలిటీతో ఒక జాబ్, ఏదైనా ఒక ఆక్యుపేషన్ చేయడం వాళ్ళు చేసుకుంటున్నారు. ఉమెన్ చూస్ ఆక్యుపేషన్ సచ్ యాజ్ స్కూల్ టీచర్స్, రిసెప్షనిస్ట్, పర్సనల్ సెక్రటరీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎక్సెట్రా. సో వాళ్ళ మెంటాలిటీ అండ్ వాళ్ళ స్కిల్స్ బేస్డ్ వాళ్ళ ఆక్యుపేషన్స్ అనేటివి చూస్ చేసుకుంటున్నారు. బికాస్ ఆఫ్ దేర్ న్యాచురల్ క్వాలిటీస్ ఆఫ్ పేషెన్స్, న్యూట్రియన్స్, హార్డ్ వర్క్, ఈవెన్ ఇన్ చూసింగ్ కెరియర్ ఇన్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ ఎ జెండర్ బేస్డ్ సెగ్రిగేషన్. సో ఈవెన్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఆర్ ఈవెన్ ఇన్ ద చూసింగ్ కెరియర్, వాళ్ళు చూస్ చేసే కెరియర్లో కూడా జెండర్ టైప్, అంటే వాళ్ళకు సంబంధించి వాళ్ళకు ఏదైతే తోచిందో అది మాత్రమే చూస్ చేసుకోవడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్, ద ఉమెన్ చూస్ ద బ్రాంచెస్ ఆఫ్ గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్, పెడియాట్రిక్స్ రాదర్ దెన్ సర్జరీ. సో చాలామంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫీల్డ్ ఆఫ్ సైన్స్ ఎగ్జాంపుల్ చూసుకోండి, మెడిసిన్లో ఉమెన్ ఎలాంటి బ్రాంచెస్ తీసుకుంటారు? వాళ్ళకి సంబంధించిన, అంటే గైనకాలజీ, వాళ్ళకి ఎక్కువ అర్థమయ్యే టాపిక్స్ ఉంటాయి కదా గైనకాలజీ అంటే. సో ఇట్ ఈస్ బేసికలీ అబౌట్ రిప్రొడక్షన్, అలాంటివి ఎక్కువ తీసుకుంటారు. అండ్ రాదర్ దెన్ సర్జరీ అలాంటివి తక్కువ కేసెస్లో తీసుకుంటారు. హౌ మెనీ ఉమెన్ సర్జన్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ ఇస్తున్నారు అనమాట, ఎంతమంది ఇండియాలో ఉమెన్ సర్జన్స్ ఉన్నారు అని చెప్పి. అట్లా ఉమెన్కి కూడా ఒక బేరియర్ పాయింట్ అనేది ఉంటుంది, విచ్ అందులో కూడా ఓన్లీ వాళ్ళ జెండర్ బట్టి వాళ్ళ కెరియర్ అనేది చూస్ చేసుకోవడం జరుగుతుంది. నా కంక్లూజన్, ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ చేంజెస్, ద ఉమెన్ టుడే ఆర్ ఎంజాయింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ యాక్సెస్ టు పబ్లిక్ స్పియర్, బట్ స్టిల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ పవర్ ఈజ్ హెల్డ్ బై మెన్. సో ఇప్పటికీ ఉమెన్ వాళ్ళకున్నంత ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ ఈ పొలిటికల్ అండ్ ఎకనామిక్ పవర్ ఎవరు హెల్ప్ చేస్తున్నారు? మెన్ అని చెప్తున్నారు. సో ఇట్స్ టోటలీ పవర్ అనేది ఎక్కువగా ప్రయారిటీ జెండర్ బేస్డ్ ఉంటుంది అండ్ ఇట్స్ అప్ టు మెన్. ఎక్కువ ప్రయారిటీ మెన్కి ఉంది. సో దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జెండర్ అండ్ పవర్.